రెడ్ బుక్ దీనికి పెద్దగా పరిచయం అవసరం లేదు. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ తీసుకొచ్చినటువంటి ఒక బుక్కే ఈ రెడ్ బుక్. ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడతారో వాళ్ళందరి పేర్లు దీంట్లో రాస్తున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళందరినీ శిక్షించేటువంటి బాధ్యత తీసుకుంటామని, ఖచ్చితంగా చట్టపరంగా వీళ్ళందరికీ శిక్షలు విధిస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలు సందర్భాల్లో ఖచ్చితంగా రెడ్ బుక్ని అమలు చేసి తీరుతాం అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మరి ఆ రెడ్ బుక్ అమలవుతుందా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకని అంటే రెడ్ బుక్ అమలవుతుందా అంటే ఒక సెక్షన్ ఆఫ్ విశ్లేషకులు, దీని రాజకీయ విశ్లేషకులు లేకపోతే అనలిస్టులు ఏదైనా అనుకోండి, ఖచ్చితంగా అమలవుతుందని చెప్పి అంటున్నారు. ఏంటంటే లోకేష్ చెప్పినటువంటి విధానాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే, ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడతారో, చట్టపరంగా వ్యవహరించకుండా పై అధికారులు లేతే రాజకీయ నేతల ఒత్తిడులకు తలొగ్గి తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో వీళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామన్నారు. సో నిన్న 3 ఐపీఎస్లను ఒకేసారి సస్పెండ్ చేయడం జరిగింది. సో దీన్ని గమనిస్తే ఈ 3 మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి? అధికార దుర్వినియోగం. వైసీపీ నాయకులు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళకు అంటగాగుతూ ఒక తప్పుడు కేసు ఒక ముంబై నటి మీద పెట్టి ఆ 3 అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇది ప్రధానంగా వారి మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ. అంటే వాళ్ళు చెప్పినట్టు చట్ట ప్రకారం ఎవరైతే వ్యవహరించారో, ఎవరైతే పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తారో, ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారో వీళ్ళందరినీ ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. సో ఇప్పుడు అదే జరిగింది. సో రెడ్ బుక్ని అమలు చేస్తున్నారు, రెడ్ బుక్ అమలు మొదలయ్యింది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఏ పార్టీ అయినా సరే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, ఏ పార్టీ అయినా సరే ఒక్క అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రభుత్వ అధికారుల మీద చర్యలు తీసుకోబడతాయో అవి హేతుబద్ధంగా ఉండాలి. అంటే ఖచ్చితంగా వారు తప్పు చేసి ఉండాలి, దానికి తగినటువంటి ఆధారాలు ఉండాలి, దానికి తగ్గట్టుగా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఏదైనా సరే చర్యలు తీసుకుంటే అది ఎప్పటికైనా ఆ ప్రభుత్వానికే ముప్పు. ఎందుకని అంటే ఇందులో నిజంగా చట్టాన్ని దుర్వినియోగం చెయ్యనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఏదైతే వారి కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఏదైనా సరే ఒక పని చేసిన వాళ్ళు ఉంటారు, ఒక అరెస్టో లేదంటే ఇంకోటో. సో ఆ కక్ష పెట్టుకుని వీళ్ళని సాధించి సస్పెండ్ చేయటమో ఇంకేదన్నా చేయటమో చేస్తే వీళ్ళు వాస్తవానికి ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అయి ఉండరు. వీళ్ళు చేసిన పనికి వాళ్ళ అవతల పార్టీకి అనుకూలంగా మారతారు. రేపొద్దున ఆ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి వీళ్ళు పని చేయటం మొదలు పెడతారు అప్పటి నుంచి. సో దీన్ని గమనించాలి. ఇంత సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చంద్రబాబుకి ఈ చిన్న విషయం తెలియదా అని చెప్పి అయితే నేను అనుకోను. సో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చాలామంది ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని పోస్టింగులు ఇవ్వకుండా జిఏడికి రిపోర్ట్ చేయమని చెప్పారు. సో వీళ్ళెవరికి పోస్టింగ్లు ఇవ్వాల, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి పంపించేశారు. ఇక అక్కడి నుంచి వరుసగా చర్యలు మొదలుపెట్టారు. వీళ్ళు 3 సస్పెండ్ అయిన 3 ఐపీఎస్ల పరిస్థితి కూడా అదే, జిఏడికి అటాచ్ చేశారు. అక్కడి నుంచి ఈరోజు సస్పెండ్ చేశారు. గతంలో ఏబి వెంకటేశ్వరరావుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సస్పెండ్ చేసి చివరిలో రిటైర్ అవడానికి గంట ముందు పోస్టింగ్ ఇచ్చిందో అందరూ చూశారు. ఆ సందర్భంలో వైసీపీ చేసింది తప్పు అని చెప్పి అందరికీ తెలుసు. ఇప్పుడు అదే పరిస్థితి కూటమి తెచ్చుకోకూడదు. సో ఎందుకంటే ఆలోచించి అడుగులు వేయాలి. నిజంగా తప్పు ఉంటే సాక్ష్యాధారాలని చట్టం ముందు ఉంచండి, ప్రజల ముందు ఉంచండి, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోండి. అలా కాకుండా రాజకీయ కక్ష సాధింపులే లక్ష్యంగా వెళితే మాత్రం దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి రోజులు దగ్గరలో వచ్చేస్తాయి.